యుఎస్ కి సంబంధించినటువంటి ఈ ట్రేడ్ వార్ ఇంకా కొనసాగుతున్నట్టుగానే కనబడుతోంది కదా. ఈవెన్ ట్రంప్ చిన్న చిన్న దేశాలకి, అసలు ఇన్సిగ్నిఫికెంట్ గా ఉన్న దేశాలకు కూడా విపరీతమైనటువంటి టారిఫ్స్ వేస్తాను అని చెప్పేసి చెప్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి కదా. ఒకసారి ఇప్పుడు ఈవెన్ అల్జీరియా, బంగ్లాదేశ్, ఈవెన్ బ్రెజిల్, అఫ్ కోర్స్ బ్రెజిల్ గురించి మనం ఇందాక మీరు మాట్లాడారు, ఇరాక్ లాంటి దేశానికి కూడా 30% టారిఫ్స్ వేస్తామని చెప్తున్న పరిస్థితి. ఒకసారి ఈవెన్ ట్రేడ్ వార్ ని ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు ట్రంప్? దీనికి ఏమన్నా అవుట్కమ్ ఉంటుందా ఒకసారి చెప్తాను. అంటే మనకు ఆయన అంటే ఇప్పుడు ఎవరికి కూడా గౌరవం లేకుండా, లిటరల్ గా వాళ్ళ దేశంలో గౌరవం లేదు, ప్రపంచంలో ఎవరికి గౌరవం లేకుండా. ఆయన ఏం చేశారు మనకు తెలుసు కదా, ఏప్రిల్ మొదటి వారంలో ఆయన ఈ టారిఫ్లని పెద్ద పెద్ద టారిఫ్లని అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసి ఏమన్నాడు, 24 గంటలు తిరగకుండానే దీన్ని నేను పోస్ట్పోన్ చేస్తున్నాను, సస్పెండ్ చేస్తున్నాను, 90 రోజులు టైం ఇస్తున్నాను, 90 రోజుల లోపల అందరూ వచ్చేసి దీన్ని చర్చలు చేయాలి, మాతోటి దాన్ని ఒప్పందాలు చేసుకోవాలి, చేయకపోతే కనుక 90 రోజుల తర్వాత ఇవన్నీ కూడా వర్తిస్తాయని చెప్పి బెదిరించారు. ఆ 90 రోజుల గడువు జూలై 9వ తారీఖు అయిపోయింది. అంటే జూలై 10వ తారీఖు నుంచి ఆ ట్యాక్స్ అన్ని వర్తించి ఉండవచ్చు. కానీ ఏమైందంటే ఈ 90 రోజులలో ఒక వియట్నాం, యూకే 2 దేశాలు తప్ప ఇంక ఏ దేశం కూడా టారిఫ్ల చర్చలు, ట్రేడ్ చర్చలు, అమెరికా తోటి ఒప్పందాలు ఒక ఒప్పందానికి రాలేదు, ఒక కంక్లూషన్ కి రాలేదు. కెనడా లాంటి దేశం ఇంకా చాలా కష్టంగా వాళ్ళు ఉన్నారు, వీళ్ళతో చేయలేను నేనని చెప్పేసి ట్రేడ్ టాక్స్ వదిలేసి వాళ్ళ మీద టారిఫ్లు వేసి 35% మీద టారిఫ్లు వేశాడు కెనడా మీద. అలాగే మెక్సికో మీద వేశాడు. సో చాలా దేశాల మీద వేశాడు. చైనాతో మాకు ఆల్రెడీ ఒప్పందం కుదిరింది అని ట్రంప్ స్వయాన్ని చెప్పేసుకున్నాడు. కానీ వాళ్ళు మాతో ట్రేడ్ చేయడానికి, మాతో ఏదో ఒప్పందం చేసుకోవడానికి చాలా ఇదిగా ఉన్నారు, ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పి ట్రంప్ స్టేట్మెంటే. కానీ చైనా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ఎక్కడా కూడాను ట్రేడ్ టాక్స్ చేస్తామని మేము చెప్పలేదు, దీని గురించి మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది, ఇటువంటివన్నీ కూడాను ఏకపక్షంగా వేయడం అని మేము యాక్సెప్ట్ చేయము అని చాలా స్పష్టంగా చెప్పారు. ప్లస్ పైపెట్ ఏం చేశారంటే వాళ్ళు చైనా రేర్ ఎర్త్ మినరల్స్ మొత్తం 100% చైనా మీద డిపెండెంట్ అయి ఉంది అమెరికా, దాన్ని నిలిపేయంగానే వాళ్ళ మొత్తం ఇండస్ట్రీ, అంటే వాళ్ళ టెక్నాలజీ ఇండస్ట్రీ కావచ్చు, ఆటోమొబైల్ ఇండస్ట్రీ కావచ్చు, స్పేస్ ఇండస్ట్రీ కావచ్చు, అందరూ గగ్గోలు పెట్టగానే కాళ్ల బేరానికి డొనాల్డ్ ట్రంపే వచ్చారు. చైనా మొత్తం డొనాల్డ్ ట్రంప్ ని వంగదీయగలిగింది. కాబట్టి చైనా తోటి కూడా ఏం చర్చలు జరగట్లేదు, వాళ్ళ మీద ఏం ఒప్పందాలు జరగట్లేదు. ఆ విషయం అక్కడ ఉంది. భారతదేశంలో చర్చలు జరుగుతున్నాయి. 9వ తారీఖు డెడ్ లైన్ అయిపోయింది, చర్చలు ఏమి కొలిక్కి రాలేదు. ఇప్పుడు కూడా మనం కొన్ని అంశాల్లో మనం ససేమిరా అంటున్నాం. మనం ఎస్పెషలీ మన వ్యవసాయం సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, మన పాల ఉత్పత్తికి సంబంధించిన విషయాలు కావచ్చు, మనం కాంప్రమైజ్ అవ్వదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు బయాలజికలీ చేస్తారు, మనకు దాన్ని మోడిఫై చేసినటువంటి జెనెటికలీ మోడిఫైడ్ అంటే జిఎం క్రాప్స్ అని మన దేశంలో డంప్ చేయబోతుంది. గతంలో మనం చూసాం వీటీ, కాటన్, మనం అటువంటి టెక్నాలజీ మొన్సాంటోలో తీసుకున్న తర్వాత గత 15-20 సంవత్సరాల్లో 2 లక్షల పైబడి మన రైతులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకంటే అవి ఎలా ఉంటాయంటే ఆ విత్తనంలో మళ్ళీ చెట్లు పండవు. ఇంకా మీ జీవిత కాలం అంతా ఆ కంపెనీల మీదే డిపెండ్ అయి ఉందా. అటువంటి ఒక బానిసత్వం దాన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు ఈ కంపెనీలన్నీ కూడా. గతంలో 700-800 రూపాయలు ఒక ప్యాకెట్ మనకు పత్తి గింజలు వస్తే వీళ్ళు 17,000 ఛార్జ్ చేస్తారు. ఒకసారి సైకిల్లో వెళ్ళిపోతే కనుక ఆ భూమిలో ఏ విత్తనం వేసినా పండదు, వాళ్ళకు బానిసలుగా ఉండవలసిన పరిస్థితి. దాని నుంచి తట్టుకోలేక అప్పులని వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి మళ్ళీ మన దేశంలో రాకూడదు అని చెప్పి వాళ్ళ జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ మన మీద డంప్ చేయకుండా ఉండడానికి మనం అడ్డుపడ్డాం. ప్లస్ పాల ఉత్పత్తి కూడా వాళ్ళ గోవులకి వాళ్ళు కృత్రిమంగా చాలా ఇంజెక్షన్స్ ఇస్తారు పాల ప్రొడక్షన్ కి. అలాగే వాళ్ళకు బీఫ్ పెడతారు, అంటే క్యానిబలైజ్ చేస్తారు. ఆవుల్నే చంపి ఆవు మాంసాన్ని ఆవులకు పెడతారు. అది తిన్నందువల్ల వాళ్ళ ఫ్యాట్ పెరుగుతుంది, దాంతో ఇంకా పాల ఉత్పత్తి పెరుగుతుంది. కాబట్టి అది మన ధర్మానికి, మన నమ్మకాలకి చాలా వ్యతిరేకం. కాబట్టి అది కూడా మనం ససేమిరా. ఈ 2 అంశాలు డొనాల్డ్ ట్రంప్ కూడా మన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇవి దిస్ ఇస్ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్ అని మన మీద కూడా బెదిరించాడు. మేము కూడా అదే చెప్పాం, మా స్టాండ్ చాలా క్లియర్ గా ఉంది, ఈ రెండింటిలో మేము తగ్గము, మీరు నిర్ణయించుకోండి అని చెప్పి. కాకపోతే డొనాల్డ్ ట్రంప్ లా మనం బయట దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ ఎక్కడా ఇవ్వలేదు, క్వైట్ గా ఉన్నాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ కి పరిస్థితి ఇందాక నేను చెప్పినట్టు యూకే, వియట్నాం తప్ప ఎవరు సంతకాలు పెట్టారు. భారతదేశం అంత పెద్ద దేశం సంతకం పెడితే తన గౌరవం పెరుగుతుంది, తాను ఇంతవరకు ఇంతమందిని బెదిరించిన దానికి ఫలితం తప్పుతుంది. కాబట్టి ఆయన కూడా ఏమనలేకుండా భారతదేశం మేము దగ్గరగా ఉన్నాం, త్వరలోనే సంతకం పెడతాం అంటూ ఆయన చెప్పుకుంటూ వస్తుంది. కానీ కీలకంగా నేను అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే 9 జూలైకి అయిపోవలసిన గడువుని ఆగస్ట్ 1కి టారిఫ్స్ అన్ని అప్లై అవుతాయని ఆయనే యూనిలాటరల్ గా దాన్ని ఎక్స్టెండ్ చేసింది. అంటే 1వ తారీఖున మీరు ట్యాక్సులు వేసినా మాకు దాంతో సంబంధం లేదు,
మేము మా దేశానికి సంబంధించిన స్టాండ్ ఇదే అని దేశాలన్నీ తప్పుగా నిలబడేసరికి డొనాల్డ్ ట్రంపే తన మొహంలో విధంగా చాటేసుకోవడానికి, తన గౌరవం దక్కించుకోవడానికి ఆగస్ట్ 1 షిఫ్ట్ చేసుకుంటారు. ఎవరో రెగ్యులర్ షిఫ్ట్ చేయండి, దానికి షిఫ్ట్ చేసుకున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ జపాన్ చాలా క్లియర్ గా చెప్పారు, మా వ్యవసాయానికి సంబంధించిన అంశాల్లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు, మా రైతుల విషయంలో మేము కాంప్రమైజ్ అవ్వము. జపాన్ అమెరికా యొక్క మైత్రి చాలా సెకండ్ వరల్డ్ వార్ చాలా పటిష్టంగా ఉంది, అయినా ఈ అంశంలో మేము కాంప్రమైజ్ అవ్వము అని చాలా స్పష్టంగా చెప్పారు. అందుకనే జపాన్ మీద కూడా ఆయన 25% టారిఫ్ వేసారు. మన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మనం చూసాం. కాబట్టి దేశాలన్నీ కూడాను అమెరికా అంతటి పెద్ద దేశానికి వ్యతిరేకంగా నిలబడగలుగుతుంది. ఒక వియట్నాం మాత్రం వాళ్ళకి గతి లేదు, ఎందుకంటే రమారమి వాళ్ళ మొత్తం 70-75% వాళ్ళ ఎక్స్పోర్ట్స్ అన్ని అమెరికాకే వెళ్తాయి. కాబట్టి అమెరికాతో కనుక వాళ్ళకు ఇబ్బందులు వచ్చి టారిఫ్లు పడితే కనుక వాళ్ళు షాప్ మూసుకోవాలి, దేశమే మూతపడదు. కాబట్టి వాళ్ళొక్కరు మోకరిల్లారు ట్రంప్ ముందర. వియట్నాం తప్పిస్తే ఇంకెవరు లేదు. సరే, ఇంగ్లాండ్ ని యూకేని మనం అసలు పెద్ద దేశంగా భావించడమే చాలా తప్పది. అమెరికాలో 50 రాష్ట్రాలు ఉంటే 51 రాష్ట్రం కింద యూకేని మనం పరిగణించవచ్చు. కాబట్టి అది పెద్ద ఇష్యూయే కాదు. ఇంక ఏ దేశం కూడా ఒప్పుకోలేదు. ఈవెన్ జపాన్ ఒప్పుకోలేదు, కొరియా ఒప్పుకోలేదు, వాళ్ళ సోకాల్డ్ క్లోజెస్ట్ అలైస్ ఎవరు ఒప్పుకోలేదు. యూరోప్ లో ఫ్రాన్స్ కానీ జర్మనీ కానీ ఎవరు ఒప్పుకోలేదు. చైనా భారతదేశం పక్కన పెడతారు. సో అటువంటి పరిస్థితి. ఈయన వేసిన టారిఫ్లు అందరికీ లెటర్లు పంపించాడు ఆ దేశాలకన్నీ. ఆ లెటర్లలో చూస్తే అల్జీరియా మీద 30% ఇస్తుంది. అల్జీరియా ఎంత దేశం? అల్జీరియా నుంచి అమెరికా ఎంత వస్తుంది అంటే ప్రతి దేశం మీద వేసుకుంటూ వెళ్ళాడు. ఇందాక మనం అనుకున్నట్టు బ్రాజిల్లో యాక్చువల్ గా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఏదైతే మనకు ట్రేడ్ ఇంబ్యాలెన్స్ ఉందో అమెరికా ఫేవర్ గా ఉంది. అమెరికా బ్రెజిల్ కి ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తుంది, బ్రెజిల్ నుంచి తక్కువ ఇంపోర్ట్ చేస్తుంది. ఆ బెనిఫిట్ అమెరికా పక్షానే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన లాజిక్ ఏంటి? మా ట్రేడ్ డెఫిసిట్ చాలా విపరీతంగా ఉంది, దేశాలన్నీ మాకు అమ్ముతున్నాయి కానీ మేము మా వస్తువులు ఎవరు కొనట్లేదు, ఈ ఇంబ్యాలెన్స్ తగ్గించడానికే నేను ట్యాక్సులు వేస్తున్నాను అంటున్నాడు. జపాన్ కి రాసిన లెటర్ కూడా అదే చెప్పాడు. కరెక్ట్, 25% వేస్తున్నాను కానీ ఇది పెద్ద దీనివల్ల మన పెద్దల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం తగ్గదు, అయినా నేను వేస్తున్నాను, చాలా మీకు ఫేవర్ చేస్తున్నాను అన్నట్టుగా లెటర్ రాశాడు. మరి బ్రెజిల్ విషయంలో అది వర్తించదు కదా, అయినా 50% ఎందుకు వేశాడు అంటే వ్యక్తిగతంగా తనకి ఎవరి ఇష్టమో ఎవరి ఇష్టం లేదో తను నిర్ణయిస్తాడు. ఏం లాజిక్ పెట్టాడు అక్కడ? జైర్ బోల్సనారో ఎవరైతే గత రాష్ట్రపతి ఉండినారో అతని మీద కేసులు నడుస్తుంది. ఈ లూలా డి సిల్వా ప్రభుత్వం అతని మీద కేసులు, కరప్షన్ కేసులు నడిపిస్తారు. అతన్ని పొలిటికల్ గా విక్టిమైజ్ చేస్తున్నారు, ఆ కేసులను విత్డ్రా చేయండి, మీరు చేయట్లేదు కాబట్టి మీ మీద ఆంక్షలు విధిస్తున్నాను అని చెప్పి. అంటే ఆ దేశంలో ఉన్నటువంటి దాన్ని నువ్వు ఎలా ఇంటర్ఫియర్ అవుతున్నావు? అదొక సావరెన్ స్వతంత్రమైన దేశం, వాళ్ళ చట్టాలు ఉన్నాయి, వాళ్ళ కోర్ట్స్ ఉన్నాయి, వాళ్ళు నిర్ణయించుకుంటారు, నువ్వెవరు చెప్పడానికి. సో అటువంటి చిన్న చిన్న దేశాలు, బోస్నియా హెర్జగోవినా, బ్రూనై చిన్న ఒక ఊరు మాత్రమే, వాళ్ళ మీద 25%. ఇరాక్ మొత్తం సర్వనాశనం చేసింది అమెరికా, అయినా వాళ్ళ మీద 30% ట్యాక్స్ వేశారు. దానికి ఏమైనా అర్థం ఉందా? అలాగే లిబియా కూడా మీరే సర్వనాశనం చేశారు, వాళ్ళ మీద 30% ఎందుకు వేస్తున్నారు? సరే, లావోస్ మీద 40% వేశారు, అది అర్థమైంది. ఎందుకంటే లావోస్ తర్వాత కంబోడియా కూడా 36% వేశారు. వీళ్ళిద్దరికి స్వయం ప్రతిపత్తి లేదు, వీళ్ళిద్దరు కంప్లీట్ గా ఈ రెండు దేశాలు కూడా చైనా యొక్క తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. చైనా వాళ్ళ కాంపనెంట్స్ ఇక్కడ పంపిస్తుంది, ఇక్కడ అసెంబ్లీ చేసి వాళ్ళు రీఎక్స్పోర్ట్ చేస్తారు. కాబట్టి ఆ దేశాల పేరిట స్టాంప్ ఉంటుంది, మేడ్ ఇన్ కంబోడియా, మేడ్ ఇన్ లావోస్ అని, బట్ దే ఆర్ ఆల్ చైనీస్ ప్రొడక్ట్స్. ఈవెన్ వియట్నాం కూడా అదే, కానీ వియట్నాం సరెండర్ అయిపోయింది, ఈ రెండు దేశాల మీద ట్యాక్సులు పడ్డాయి. అలాగే మనం చూస్తే కనుక మలేషియా మీద 32%, మియన్మార్ మీద 40%. మియన్మార్ మీద 40% మీరు దేనికోసం వేశారు? దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? అమెరికానే నష్టపోతుంది కదా. రేర్ ఎర్త్ మినరల్స్ అని చైనా ఎత్తుకుపోతుంది కదా, దానివల్ల మీకు ఏమైనా లాభం ఉందా? ఇన్ఫాక్ట్ ట్యాక్స్ ఫ్రీ చేయవలసింది మయన్మార్ నుంచి వచ్చేదానికి, చైనా నుంచి దూరం చేసి వాళ్ళని మీ పక్షాన్ని తీసుకునే ప్రయత్నం మీరు చేసి ఉన్నారు. అంటే మూర్ఖంగా ట్యాక్స్ అన్ని వేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా మీద 30% వేశాడు. సౌత్ ఆఫ్రికా అంటే ఆయన పడదు, మనం చూసాము. రాంఫోసా వైట్ హౌస్ వచ్చినప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ మనం చూసాం. టీవీ పెట్టి ఆయన ఇన్సల్ట్ చేసే ప్రయత్నం ఆయన చేశాడు. మనకు భారతదేశానికి ఊరట ఇంతవరకు ఏంటంటే మనకేం లెటర్ ఇవ్వలేదు ఆయన, ఎందుకంటే చర్చలు జరుగుతున్నాయి. మన చుట్టుపక్కల దేశాలు చూసామంటే శ్రీలంక మీద 30%, థాయిలాండ్ 36%, అంటే అది మనకు టెక్స్టైల్ వాళ్ళు కూడా మనకు టక్కరిస్తున్నారు వాళ్ళు. కానీ ఇండోనేషియా 32%, కంబోడియా ఆఫ్కోర్స్ 36%, బంగ్లాదేశ్ మీద 35%. ఈ దేశాలన్నీ కూడాను మన టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళు కాంపిటీటర్స్ గా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు మనకంటే ఎక్కువ టాక్సేషన్ ఉంది కాబట్టి కాంపిటీషన్ లో మనం వాళ్ళకంటే ముందంజుగా ఉంటాం. కాబట్టి అది మనకు ఒక విధంగా మంచిదే. మనకు చూస్తే కనుక ఈవెన్ మన మీద 25% టారిఫ్ వేసినా కానీ కూడా ఈ దేశాలకు అన్నిటికంటే కూడా తక్కువ టారిఫ్ ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ లో మనం తట్టుకోగలం. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏకపక్షంగా ఆయన ఇంతమంది ట్యాక్స్ వేస్తున్నాడు అంటే ఒక విధమైనటువంటి పిచ్చిపోతున్నాడు. ఆయన ఏం చేయట్లేదు,
ఆయన ఇన్ని దేశాల మీద ఒత్తిడి తీసుకొస్తున్నా కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు, అందరూ బేఖాదరు చేస్తున్నారు. అదే ఆయనకు జీర్ణించుకోలేకుండా. అందుకని చిన్న చిన్న దేశాలు, ఇన్సిగ్నిఫికెంట్ దేశాలు వాళ్ళ మీద ఈ టారిఫ్లన్నీ వేసి పెద్ద దేశాలు బెదిరిస్తాను అని అనుకుంటున్నారు. 90 రోజుల్లో బెదిరిన దేశాలు ఇంక నీకు ఎందుకు బెదురుతాయి అవన్నీ? సో భారతదేశంతో కూడా ఒక ట్రేడ్ డీల్ వచ్చేటువంటి సూచన మనకు కనిపించట్లేదు. సెక్టోరల్లీ అగ్రిమెంట్స్ ఉంటుంది. కొన్ని సెక్టర్స్ లో సరే మేము మీకు రాయితీ ఇస్తాము, కొన్ని సెక్టర్స్ లో మీరు మాకు ఇవ్వండి, ఇటువంటి సెక్టోరల్ గా అగ్రిమెంట్ ఉండొచ్చు అని చాలా మంది అంటున్నారు. చూద్దాం రాబోయే రోజులు ఏమవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.